ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం లంకిలపాలెం జంక్షన్ వద్ద నిన్న అర్ధరాత్రి సమయంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలోని నలుగురు మృత్యువాత పండుగ 16 మందికి పైగా గాయాలైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం లంకిలపాలెం జంక్షన్ వద్ద ఉన్నాం. ఘటన స్థలంలో ఉన్న మనం చూసుకోవచ్చు. మనం పూర్తిగా ఏదైతే ఇప్పుడు మన ఘటనా స్థలంలో ఉన్నామో అటు గాజువాక నుంచి వస్తున్న మార్కెట్ లోడ్ తో వస్తున్న ఆ లారీ అతి వేగంగా రావడంతో అంటే బ్రేక్ ఫెయిల్ ఏంటంటే కూడా పోలీసు విషయాలు తెలియవలసి ఉంది. వేగంగా వచ్చిన ఆ లారీ ఇటు పరవాడ నుంచి వస్తున్న కంటైనర్ కూడా బలంగా ఢీకుంది. ఎటువంటి సంబంధం లేని వారు ఇందులో ఏదైతే మార్కెట్ యార్డ్ లారీ వస్తుందో లారీకి కంటైనర్ కి మధ్యలోని ద్విచక్ర వాహనాలకు సంబంధించి మనం చూసుకోవచ్చు. పరిస్థితుల్లోని ఎటువంటి సంబంధం లేని వారు కూడా ఇందులో మృత్యుంచిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఏదైతే మార్కెట్ యార్డ్ కి సంబంధించిన లారీ కంటైనర్ ఢీకున్న సమయంలో తిరగబడిపోయింది అంటే ప్రమాదం అంచనాను కూడా మనం వేసి ఏ విధంగా జరిగింది ప్రస్తుతం మన విజువల్స్ లోనే మనం చూస్తున్నాం. ఇక్కడున్న వాహనాలు ఏ విధంగా నుజ్జు అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీనివల్ల తీవ్రత కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి. మనం పూర్తిగా కూడా ఇక్కడ కండిషన్ చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఉన్న చైన్స్ దగ్గర చూసుకున్నట్టయితే అటు ట్యాంక్ గానీ మనం చూసుకోవచ్చు. ఏ విధంగా ఇక్కడ ట్యాంక్ మనం చూసుకున్నట్టయితే అసలు పల్సర్ సంబంధించిన ట్యాంక్ అయితే చాలా గట్టిగా ఉన్నప్పటికీ కూడా నుజ్జు ఇంజిన్ గానీ ట్యాంక్ గానీ ఇక్కడ చూసుకోవచ్చు. మనం వాహనానికి సంబంధించిన మధ్యర్ గానీ మొత్తం పూర్తిగా కూడా అయిపోయిన పరిస్థితి. మరో వాహనం ఇక్కడ ఉంది. ఈ వాహనం కూడా అదే పరిస్థితి. ఇక్కడ ఏ వాహనం చూసుకున్నా సరే పూర్తిగా కూడా నుజ్జు అయిన పరిస్థితి ఉంది. అయితే వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ఏదైతే ఒక మార్కెట్ సంబంధించిన లారీ కంటైనర్ మధ్యలో నలిగిపోయిన వాహనాలు ఇవన్నీ కూడా ఇందులోనే ఫార్మాసిటీలో కూడా బీసీ కంప్లీట్ చేసుకొని వస్తున్న ఫార్మా కార్మికుడు కూడా ఈ మధ్యలో కూడా ముచ్చున్న పరిస్థితి. దీంట్లోని మనం చూసుకోవచ్చు. ఈ ద్విచక్ర వాహనాలతో పాటు కూడా అక్కడ 2 కార్లు కూడా ధ్వంసమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తిగా చూసుకోవచ్చు. మనం ఏదైతే కారు ఉందో I-20కి సంబంధించిన కారు ఉంది. ఆస్ట్రో కంపెనీకి సంబంధించి కారులో కూడా 4 ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తున్నప్పుడు ఇందులోనే 2 సంఘటన స్థలం మృత్యు చూసుకోవచ్చు. మనం చూసుకోవచ్చు. వాహనానికి సంబంధించి అంత వేగంగా అంటే లారీ అంత వేగాన్ని మనం దీన్ని కూడా అంచనా వేయవచ్చు. ఆ వచ్చిన వేగానికి ఇది కూడా నుజ్జు అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తి కూడా లోపల చూసుకోవచ్చు. ఇద్దరు కూడా ఇదే మనం ఏదైతే చూపిస్తున్నామో ఇదే వాహనంలోని ఇద్దరు ఎటువంటి సంబంధం లేని ఇద్దరు కూడా మృత్యువాత పడింది అంటే ఒక మృత్యు ఘటన మనకు కనిపిస్తుంది. స్పీడోమీటర్లు కానీ హ్యాండిల్ కానీ పూర్తిగా కూడా నుజ్జు అయిన పరిస్థితి అయితే మరొక పక్కన 2 కార్లు కూడా ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఆ పరిస్థితి అంటే వీళ్ళు కుటుంబాలను కూడా ఈరోజు రోగిస్తున్నారు. ఏదైతే ఒక ఫార్మసీకి ఎంప్లాయీస్ కావచ్చు విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలోని ఈ ప్రమాదం జరగడంతో భారీ ప్రమాదం అయితే జరిగింది. లంకిలపాలెం జంక్షన్ లో కూడా ఎప్పుడూ కూడా తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు పోలీసులు కానీ దీని మీద దృష్టి పెట్టలేదంటే వీళ్ళు అంచనా వేస్తారు. అనేక మంది స్థానిక నాయకులకు కూడా కలెక్టర్ కూడా ఫిర్యాదు ఇచ్చిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ రాజకీయకి సంబంధించి మనం చూసుకున్నట్టయితే అనేక సుమారుగా 70కి పైగా ఫార్మాకి సంబంధించిన కంపెనీస్ ఉన్నాయి. దానికి సంబంధించిన ఫార్మా ఎంప్లాయీస్ అందరూ కూడా ఇట్నుంచే వెళ్లే పరిస్థితి. అటు గాజువాక నుంచి కానీ అనకాపల్లి కానీ ఇటు సభవరం కానీ వెళ్ళాలి అంటే ఇదే ప్రధాన రహదారి. ఇటువంటి రహదారి వద్ద స్పీడ్ లిమిట్ కూడా ఉంది. కానీ ఎందుకు ఈ లారీ డ్రైవర్లు కానీ అందరూ కూడా స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేయలేదు అని అయితే మనకు క్లియర్ గా అర్థమైన పరిస్థితి. ఎందుకంటే ఇంత రద్దీ సెంటర్ లోని అట్నుంచి వచ్చే లారీ కానీ కంటైనర్ కానీ ఖచ్చితంగా కూడా స్పీడ్ లిమిట్ అయితే కంట్రోల్ చేసుకొని రావాల్సిన అవసరం ఉందంటే ఖచ్చితంగా లారీ డ్రైవర్ నిర్లక్ష్యం అయితే కనిపిస్తుంది. స్థానిక చెప్తున్న పరిస్థితి ఏంటంటే లారీ డ్రైవర్ నిర్లక్ష్యం అనేది జరుగుతుంది. ఏదైనా ప్రమాదం జరిగితే లారీ డ్రైవర్ ని బాధ్యం చేస్తున్నారు కానీ దానికి సంబంధించిన ఓనర్లు ఎందుకు వదిలేస్తున్నారు? ప్రమాదం జరిగిన 2 రోజులకే మళ్ళీ ఆ డ్రైవర్ లారీ ఎక్కి ప్రయాణం చేస్తూ ఉంటే ఎందుకు ఆ అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు? ఖచ్చితంగా లైసెన్స్ అయితే క్యాన్సిల్ చేయాలి. ఖచ్చితంగా అటు డ్రైవర్ తో పాటు ఓనర్ మీద కూడా కేసులు నమోదు చేయాలని చెప్పి స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది నిర్లక్ష్యమైన ప్రమాదం. అదే గాని మధ్యాహ్నం కానీ సాయంత్రం సమయంలో కానీ జరుగు ఉంటే అనేక మంది మృతి చెందే పరిస్థితి ప్రమాదం తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇటువంటి ఘటనలు జరగకూడదు. లారీ డ్రైవర్ తో పాటు ఓనర్ ని కూడా బాధ్యత చేయవలసి ఉంది. ఎటువంటి సంబంధం లేని వారు ఈరోజు మృత్యువేతంతో ఆ కుటుంబాలన్నీ కూడా
ఆసుపత్రుల వద్ద రోధిస్తున్న పరిస్థితుల్లో ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఆ మనిషిని కూడా వాళ్ళ కుటుంబానికి అందించిన ప్రభుత్వాలు సహాయం చేసినప్పటికీ కూడా వారు లేని లోటు అయితే తీర్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ ప్రమాదంలో ఇప్పటికీ మనకు అందిన సమాచారం ప్రకారం నలుగురు మృత్యువాత పడిన పరిస్థితి, 16 మంది కూడా ఆసుపత్రి చికిత్స అందించిన పరిస్థితి. వాళ్ళలో కూడా ఒకరిద్దరు పరిస్థితి అయితే సీరియస్ గా ఉందని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఇటువంటి ఘటనలో మళ్ళీ పునరావృతం కాకూడదంటే కూడా స్థానికులు కోరుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓవర్ టు స్టూడియో.